ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. ఆయన అరెస్టుకు 29 కారణాలను చూపింది. మిథున్ రిమాండ్ను ఆయన న్యాయవాదులు వ్యతిరేకించలేదు. కోర్టు రిమాండ్ విధించడంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కేసులో 4వ నిందితుడైన ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న అరెస్టు చేసిన సిట్ అధికారులు ఇవాళ వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. మద్యం కేసులో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాదులు వాదించారు. మద్యం కేసు మనీ ట్రయల్లో మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వివరించారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. సెక్షన్ 409, 420, 120B, రెడ్ విత్ 34, 37 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద 7, 7A, 8, 13, 1B, 13, 2 కేసులు పెట్టారు. ఎంపీ మిథున్ రెడ్డి గ్రౌండ్ ఆఫ్ అరెస్టులోనూ సిట్ కీలక అంశాలు ప్రస్తావించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి నేరం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొంది. మద్యం కేసు మొదలు అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారు అని స్పష్టం చేసింది. మద్యం స్కామ్ లో A3గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి సత్యప్రసాద్ కు నాన్ కేడర్ IAS గా పదోన్నతి ఇస్తామని లోభపెట్టి ఆయనతో కుట్ర అమలు చేయించారని సిట్ వివరించింది. ఈ కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లను మిథున్ రెడ్డి నేరుగా ప్రభావితం చేశారని సిట్ పేర్కొంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ కీలక బాధ్యతల్లో ఉన్నారని సిట్ గుర్తు చేసింది. మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా పనిచేశారని, ప్యానెల్ స్పీకర్ గాను పనిచేశారని ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు తెలిపారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో స్పీకర్కు సమాచారం ఇవ్వలేదన్నారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని తెలిపారు. రిమాండ్పై అభ్యంతరం చెప్పని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు ఆయనకు రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని కోరారు. మిథున్ రెడ్డిని గుంటూరు సబ్ జైలుకు రిమాండ్కు ఇవ్వాలని సిట్ న్యాయవాదులు జడ్జిని కోరారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున సబ్ జైలులో రిమాండ్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డితో కలిపి ఇప్పటి వరకు 12 మందిని సిట్ అరెస్టు చేసింది. వీరందరినీ ఆగస్టు 1న కోర్టులో ప్రవేశపెట్టనుంది.